ఈరోజు దేవుని హెచ్చరిక. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకరు మాటలాడకుడి. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకరు మాటలాడకుడి. ఈ యాకోబు రాసిన పత్రిక యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు రాసినట్లుగా మనం బైబిల్ చరిత్రలో గమనిస్తాం. క్రీస్తు శకం 40-50 సంవత్సరముల మధ్యలో ఈ పత్రికను యాకోబు రాశారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో యేసుక్రీస్తును గూర్చి, ఆయన చేసిన సూచక క్రియలు మహత్కార్యములను గూర్చి మాటలాడుకుంటూ ఆశ్చర్యపడి, ఆ దినాలలో జీవించే ప్రజలు, ఈ జ్ఞానము అద్భుతాలు ఈయనకు ఎక్కడి నుండి వచ్చాయి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, సీమోను, యోధా అనువారు ఇతని సహోదరులు కారా అని చెప్పుకున్నట్లు మనం గమనిస్తాం. ఈ యాకోబు యేసుక్రీస్తు తరువాత యోసేపుకు మరియకు పుట్టిన కుమారులలో ఒకరు. ఈ యాకోబు యేసుక్రీస్తును గూర్చి, ఆయన పరిచర్య సూచక క్రియలను గూర్చి ఎంతో విశ్వాసంతో క్రీస్తును మెస్సయ్యగా విశ్వాసించి రక్షకునిగా గుర్తించినట్లు చరిత్ర మనకు బోధిస్తుంది. సహజంగా ఇంటి వారి నుండే మనకు ఎక్కువ వ్యతిరేకత, విమర్శ మనం చూస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం. కానీ ఈ యాకోబు మాట్లాడుతూ 4వ అధ్యాయం 11వ వచనంలో ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి అని హెచ్చరిస్తాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1వ వచనంలో మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉంటాడు. గనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాటలాడారు. యెహోవా ఆ మాట విని, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని వారి మధ్యనున్న ఆ వివాదమును మేఘస్తంభములో ఆయన దిగివచ్చి పరిష్కరించి, నా సేవకుడైన మోషే అటువంటి వాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరెలా భయపడలేదని ఆయన మాట్లాడుతారు. యెహోవా కోపము మిరియాము, అహరోనుల మీద రగులుకున్నట్లు చెప్పబడింది. మిరియాముకు తెల్లని కుష్టుగలదిగా అయ్యింది అని చెప్పబడింది. ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకూడదు. దేవుని కోపం వారి మీదికి ఇలాగే దిగి వస్తుంది. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 9వ వచనంలో కోరహు, దాతాను, అబీరాములు వారి సమాజము యెహోవాకును ఆయన సేవకుడైన మోషే, అహరోనులకును విరోధముగా వాదించి మాట్లాడారు. 250 మంది వారి మీద తిరుగుబాటు చేశారు. వారిని అగ్ని భక్షించింది అని చెప్పబడుతూ, భూమి తన నోరు తెరిచి వారిని, కోరహును మృంగివేసింది అని చెప్పబడింది. అయితే కోరహు కుమారులు చావలేదు. కారణం, ఆ సమయానికి వారు దేవుని ఆలయంలో ఆరాధిస్తూ ఆయనను ఆశ్రయించారని 26వ అధ్యాయం సంఖ్యాకాండం 11వ వచనంలో చెప్పబడింది. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనంలో ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించారు? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యముగా ఉందని చెప్పారు. ప్రజలలోనికి తాపకరమైన పాములు, డేంజరస్ స్నేక్స్ వారి మధ్యలో అనేకులను కరవగా వారు చనిపోయారని చెప్పబడింది. మరలా పరిష్కారం దేవుడే మోషేతో ఇత్తడితో సర్పపు బొమ్మ చేయించి వారి మధ్య కర్ర మీద పెట్టి, సర్పముతో కరవబడిన వారు దానిని చూచితే బ్రతుకుతారని చెప్పారు. అలా చూచిన వారు బ్రతికారని 21వ అధ్యాయం సంఖ్యాకాండం 9వ వచనంలో చెప్పబడింది. ఆదికాండం 16వ అధ్యాయం 12వ వచనంలో ఇష్మాయేలును గూర్చి దేవుడు చెబుతూ, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని, అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును అని చెప్పారు. సమాధానం అనేది దేవుని బంధం, కానీ విరోధము దేవుని సంబంధమైనది కాదు. 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును అని, ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పబడింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో
మీరు సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము విసర్జించాలి అని పౌలు హెచ్చరిస్తాడు. మానవ హృదయంలో ఈ సాతాను సంబంధమైన క్రియలు ఉన్నప్పుడే ఒకనికి విరోధంగా ఒకరు మాట్లాడతారు. 32వ వచనంలో, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి అని అపోస్తులుడైన పౌలు బోధిస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 4వ వచనంలో యేసయ్య ఇలా చెబుతారు, నీ కంటిలో దూలముండగా ఎదుటివాని కంటిలో నలుసును తీయుట ఎలా అని ప్రశ్నిస్తారు. ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడి ప్రాణ నష్టము తెచ్చుకొనక ప్రేమించి వాక్య ప్రకారం జీవించి బ్రతుకుదాం. అట్టి కృప ప్రభువు మనకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకరు మాటలాడుకుడి, ఒకనికి విరోధముగా ఒకరు మాటలాడుకుడి. ఆమెన్.